I love my fans. I love my fans. వైల్డిఫైడ్ అనండి. ఏడ్సావులే, ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తెగ తిడతాడు. ఇప్పుడు ఇదంతా చూశాడంటే ఆయనే మొదలు కొడతాడు. తొందరగా పోయి స్కూల్కి తయారవ్వు. ఇలా చేయడం వల్ల ఈ మధ్య నీకు మార్కులు ఎక్కువగా తగ్గుతున్నాయి. పబ్లిక్ మొత్తం అందరు తెలిసిందే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఎంత వైల్డ్ గా ఉంటామో. ఇంకోసారి అట్లా అన్నావు అనుకో అల్లు అర్జున్ గురించి బిటా అని పేగులు తీసి గిటార్ వాయిస్తా ఇట్లా డిగ్రీ ఇదిగో ముతక ముతక. మా హీరోని తక్కువ అంచనా వేయాలని చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుండదు. మీకు అందరికి మీరు బతుకుతారో బతకరో మేమే చూస్తాం. నీ చాక్లెట్ ఇస్తాను. అందరికి ఒకటే మాట చెప్తున్నాం, మా జోలికి అసలుకి రాకండి. మేము చాలా అంటే చాలా గలీజ్ నా కొడుకులం. మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో, ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తానే అనుకుంటున్నావా? నీది అయ్యా. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా, ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 సినిమా టిక్కెట్లు మంటలు రాష్ట్ర ప్రజల గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి. పొద్దు కూకేదాకా బగబగా మండిపోతుండాలా చూసావట్రా, మంట ఎలా దగదగా వెలిగిపోతుందో. మాత్రం వెలుగుంటుందండి. సినిమా టిక్కెట్టు 354 రూపాయల నుంచి 1239 రూపాయల వరకు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. మీ దరిద్రం నాకు అర్థమైంది. బెనిఫిట్ షోకి ఒక ధర, 10 గంటల తర్వాత ఒక ధర, ఒక్కొక్క రేట్లు టారిఫ్ ని క్రియేట్ చేసేసే పరిస్థితి అని అంటే ఏంట్రా బడ్జెట్ లేదంటున్నావు? పైగా మీ ఖజానాలో డబ్బులు లేదంటున్నారండి. మా దగ్గర డబ్బు లేదని చెప్పరా? ప్రభుత్వం ఒక రేట్ డిసైడ్ చేసిందండి. ఆ రేట్ అమ్మాలి. 1000 రూపాయలు ఎందుకు అమ్మాలి? ప్రభుత్వం చెప్పలే కదా 1000 రూపాయలు అమ్మని. పెంచగా నేను చూసి పోసేసుకున్నా అనుకున్నావా? ఇది వ్యాపారం. అరే గోక్కొని తినేటోడి దగ్గర గీక్కొని తినేడు వ్యాపారమారా? తెలంగాణతో సహా మొత్తం సినీ ప్రేక్షకుల బలహీనతను దోచుకుంటున్నా. మీరేం చేస్తుంటారు? దోచుకుంటుంటాను. ఈ మైత్రి మూవీ మేకర్స్ అండ్ అల్లు అర్జున్ సినిమా ప్రేక్షకులను దోచుకుంటున్న దొంగల కిందనే చూడాల్సి వస్తుంది. అంటే నన్ను వెధవ అనేస్తారా? అవునరా, దొంగ వెధవా. పుష్ప 2 చూడాలని ఎవరైతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారో, ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో, ఆ గుండెలు కొంత బాధతో బరువెక్కేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. పుష్ప 2 టికెట్ ధరలను సమర్థిస్తూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. రాని ఆ పొట్టి సుంఠగాండి, వాడి బిల్లు మనం కట్టడం కాదు, వాడి ముక్కు పిండి వాడి చేతనే మన బిల్లు కట్టిస్తా. పుష్ప 2 7 స్టార్ హోటల్లో ఇడ్లీ లాంటిది అంటున్నారు. చిన్నప్పటి నుంచి లక్షలు పోస్ట్ చదివించారు. లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలే. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు. సినిమాలు లాభాల కోసమే నిర్మించబడతాయి, ప్రజాసేవ కోసం కాదు అంటూ కుండ బద్దలు కొట్టేశారు రామ్ గోపాల్ వర్మ. ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు చాలా తక్కువే అంటున్నారు. ఆకాశంలో మబ్బులున్నట్టు నీ ఒంటి నిండా జబ్బులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని అవసరమన్నా మాడతా? ఈ రేట్లతో చూసేవారు చూడొచ్చు, లేకుంటే తగ్గాక చూసుకోవచ్చు అన్నారు వర్మ. పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు, నాకేం అర్థం కావట్లేదు బాబు. ఎవడొస్తాడో ఎవడంటాడు అంతేనంటావా? అయితే ఈ గంట నన్ను ఏం చేయమంటావు? స్టేజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా, మీరే డెకరేట్ చేశారు. అరే జనం కిటకిటలాడిపోతున్నారు, బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారా? పెట్టేశారు. తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. భాషా మాణిక్ భాషా. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నములుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. విమల్ పలుకులలో కేసరి. పాప చెప్పినటువంటి పద్యం ఈ రోజు మీ అందరికీ హోంవర్క్. చదివారా?
చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మన నలుగురు చదివినట్టేరా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి యూట్యూబ్ లో పెట్టుకొని అందరూ ప్రాక్టీస్ చేసుకోండి. మన నాలికలన్నీ చాలా చక్కగా తిరుగుతాయి. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.